వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మీ రహీం. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. నాయకులు కార్యకర్తలకు ఆయన దిశ నిర్దేశం చేశారు. ఒకవైపు రిజర్వేషన్లు, రాజ్యాంగ మార్పు అంశాల చుట్టూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో మెజార్టీని గెలిపించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఈ ఎన్నికలు గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారాయి. కనీసం కొన్ని సీట్లైనా గెలుచుకొని పరువు నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక్కడుగా మారారు. అన్నిటా తానై వ్యవహరిస్తున్నారు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రాహుల్ గాంధీ తాజా తెలంగాణ పర్యటన కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నింపింది. నిర్మల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ల అంశంపై భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ 100% కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్రలు పన్నుతుందని తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అందరూ కదిలి రావాలన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రిజర్వేషన్లు, రాజ్యాంగం కీలక అంశాలుగా మారాయి. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. రాజ్యాంగం ప్రతిపాదించిన బడుగు బలహీన వర్గాల హక్కులు రిజర్వేషన్లతోనే సాధ్యమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రిజర్వేషన్లు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఎన్నికల ప్రచారంలో బడుగు బలహీన వర్గాలకు పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకుల ప్రచారాన్ని తోసిపుచ్చింది భారతీయ జనతా పార్టీ. బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు కమలం పార్టీ నాయకులు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ కుట్ర చేస్తున్నారు. మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలు, అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, ఎవరైతే రిజర్వేషన్ పరిధిలో లేరో ఆ వర్గాలకు సంబంధించి 10% ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద రిజర్వేషన్స్ ఇచ్చాం. వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా అందులో ముస్లింలకు కూడా రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు కాదు, ఇస్తున్నాం. రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. మతపరమైన రిజర్వేషన్ వద్దన్నాం. ముస్లింలకు ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ వద్దంటలేము, మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నాం. రాష్ట్ర హైకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పిచ్చింది. ఇది రాజ్యాంగం ప్రకారం చెప్తున్నటువంటి మాట తప్ప ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అనేక స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ జరిగినప్పుడు కూడా అమలు కానటువంటి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నాము. అందులో ముస్లిం సమాజాన్ని కూడా ఇస్తున్నాము. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కిందటి నెల 23న ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట సభలో పాల్గొన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా తెగేసి చెప్పారు. అంతేకాదు తాము తిరిగి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కుండబద్దలు కొట్టారు అమిత్ షా. అయితే మొత్తంగా అన్ని రకాల రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ మేరకు డీప్ ఫేక్ వీడియో ఒకటి వెలుగు చూసింది. అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ముస్లిం రిజర్వేషన్లు రద్దు అనే మాటను రిజర్వేషన్ల రద్దు అనే విధంగా ఎడిట్ చేసి మార్ఫింగ్ వీడియో రిలీజ్ చేశారని కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఆరోపించింది. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని బీజేపీ ఘాటు ఆరోపణలు చేసింది. भारतीय जनता पार्टी ने 2 महत्वपूर्ण निर्णय लिए. माड़ीगा समाज को जो वर्षों से अन्याय हो रहा है, तो हमने तय किया है कि एससी रिजर्वेशन में माड़ीगा समाज को हम वर्टिकल कोटा देकर उनको प्रोरेटा सीटें मिले, उस दिशा में हम आगे बढ़ेंगे. और इसके साथ साथ हमने तय किया है कि केसीआर ने भले वादा खिलाफी की,
कि दलित मुख्यमंत्री बनाने का वादा 2014 में किया था, खुद ही बन गए, अब बेटे को बनाना चाहते हैं। मगर भारतीय जनता पार्टी ने तय किया है कि हमारी सरकार बनने के बाद हम बैकवर्ड क्लास से मुख्यमंत्री बनाएंगे। ये वादा हमने तेलंगाना की जनता को किया है और इतनी बड़ी संख्या में जो बैकवर्ड क्लास है उनको हम न्याय दिलाने का काम करेंगे। డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మరో నలుగురు కాంగ్రెస్ నేతలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని సైబర్ క్రైమ్స్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 153, 153A, 465, 469, 171G, 66C ఐటీ సెక్షన్ల కింద సైబర్ క్రైమ్స్ విభాగం కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే అమిత్ షా వీడియోను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారని ఢిల్లీ పోలీసులకు బీజేపీతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధీనంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా తెలంగాణ పర్యటనలో కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. దేశ భవిష్యత్తుకు ప్రస్తుత లోక్సభ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు నిర్మల్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను అలాగే వారి హక్కులను కాంగ్రెస్ పార్టీయే కాపాడగలదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. हिंदुस्तान की हर संस्था का हम सर्वे कराएंगे, ये पता लगाएंगे कि पिछड़ों के पास कितना धन है, दलितों के पास कितना धन है, आदिवासियों के पास कितना धन है, गरीबों के पास कितना धन है। और जाति जनगणना के बाद तेलंगाना में, पूरे हिंदुस्तान में एक नई राजनीति होगी। नरेंद्र मोदी जी रिजर्वेशन के खिलाफ हैं, वो आपसे रिजर्वेशन छीनना चाहते हैं। देश के सामने सबसे बड़ा मुद्दा रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाने का है। कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो में साफ लिखा है, हमारी सरकार आएगी तो ये 50% का लिमिट है, इसको हम तोड़ के अलग कर देंगे और रिजर्वेशन को 50% से आगे बढ़ा देंगे। बीजेपी के नेता चाहते हैं कि रिजर्वेशन खत्म हो जाए। आप देखिए, रिजर्वेशन पब्लिक सेक्टर में हुआ करता था, सरकारी कंपनियों में हुआ करता था। रिजर्वेशन हटाने के लिए नरेंद्र मोदी जी ने सारा का सारा पब्लिक सेक्टर प्राइवेट कर दिया है। ప్రైవేటైజేషన్ का मतलब रिजर्वेशन हटाना है। ఇక తెలంగాణలో హల్చల్ చేస్తున్న మరో అంశం రాజ్యాంగ పరిరక్షణ. రాజ్యాంగంపై కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే కొన్ని రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపాయి. రాజ్యాంగం భగవద్గీత, బైబిల్, ఖురాన్ కాదన్నారు అనంత్ కుమార్ హెగ్డే. అవసరమనుకుంటే రాజ్యాంగాన్ని మార్చవచ్చని, ఇందులో ఎవరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో హిందువులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను పక్కన పెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు అనంత్ కుమార్ హెగ్డే. ఇందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రాల్లో 3/2 మెజారిటీ బీజేపీకి అవసరమని అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యలతో జరగబోయే నష్టాన్ని బీజేపీ అధిష్టానం పసిగట్టింది. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. సాక్షాత్తు అంబేద్కరే వచ్చినా రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్వరం మార్చారు. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం లేదన్నారు నరేంద్ర మోడీ. అయితే రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేమిటి అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిన ఎంపీ అనంత్ కుమార్ హెగ్డేపై బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. तेलंगाना की इस विकास यात्रा में मादिगा समुदाय के साथ जो अन्याय हुआ है उसे बीजेपी भली भांति समझती है। इस अन्याय का अंत करने के लिए भारत सरकार प्रतिबद्ध है। काम को तेज गति से आगे बढ़ाने के लिए एक कमेटी का गठन कर रही है। ये कमेटी आपको न्याय दिलाने की पहल करेगी और आपके सशक्तिकरण का एक नया रास्ता बनाएगी। माडिगा समुदाय से जुड़ी एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है। ये केस मजबूत हो सके इसके लिए हम हर संभव प्रयास कर रहे हैं। इन सभी विषयों पर कल ही
मैंने दिल्ली में अफसरों से विस्तार से बात भी की है। అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని నరేంద్ర మోడీ సంఘ్ పరివార్ ఉద్దేశాలను బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలు బట్టబయలు చేస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాగా నిర్మల్ ప్రచార సభలో రాజ్యాంగ మార్పు అంశాన్ని కూడా ప్రస్తావించారు రాహుల్. ప్రస్తుత లోక్సభ ఎన్నికలను సంవిధాన్ సంఘ్ విధాన్ల మధ్య జరుగుతున్న పోరాటంగా రాహుల్ అభివర్ణించారు. एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को, संविधान को बचाने की कोशिश कर रही है, इस किताब की रक्षा कर रही है, और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को, संविधान को, आपके हक को खत्म करना चाहती है. जो भी हिंदुस्तान के गरीब लोगों को मिला है, आजादी के बाद जो भी आपको मिला, चाहे वो आपका जल हो, जंगल हो, जमीन हो, पब्लिक सेक्टर हो, रिजर्वेशन हो, मनरेगा हो, जो भी आपको मिलता है वो संविधान आपको देता है. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరిగే యుద్ధంగా మారిందన్నారు రాహుల్ గాంధీ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ సమూహం ఒకవైపు ఉంటే, రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్న బీజేపీ సమూహం మరోవైపు ఉందన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఎవరి వైపు ఉండాలో తేల్చుకోవాల్సింది ప్రజలే అన్నారాయన. ఇదిలా ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాహుల్ గాంధీ అభినందించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తావించారాయన. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఏడాదికి 16 లక్షల కోట్లు పేదలకు అందజేయవచ్చన్నారు రాహుల్. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఆ పని చేయడం లేదన్నారు. దేశ సంపదను మిత్రులకు పంచడంలో ప్రధాని నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. మొత్తానికి రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్పు అంశాల చుట్టూ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం తిరుగుతున్నాయి. ఈ విషయంలో ఎవరి వైపు ఉండాల్సిందో తేల్చుకోవాల్సింది ప్రజలే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.